ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను తూలనాడి మాట్లాడుతూ ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చిన్నచూపు చూస్తూ ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్నవారు ఒకవేళ నీలో ఉన్న తలాంతులను, నీలో ఉన్న ప్రేమను, నీలో ఉన్న మంచి మనసును వారు ఒకవేళ గుర్తించలేకపోవచ్చు. కానీ ప్రజల దృష్టిలో నీ విలువ ఎలా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో మాత్రం నీవు చాలా 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 విలువైన వ్యక్తివి. హల్లెలూయా. చాలాసార్లు చూడండి, ఎవరైనా ఒక మరి నీచంగా మనల్ని మాట్లాడితే వెంటనే మనసు నొచ్చుకుంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటే టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉంటారు. టచ్ మీ నాట్ అని ఒక ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ఆకుల్ని వెళ్ళి అలా పట్టుకోగానే వెంటనే ముడుచుకుపోతాయి. మళ్ళీ చాలాసేపు పడుతుంది ఆ ఆకులు మళ్ళీ విచ్చుకోవడానికి. కొంతమంది అలాగే ఉంటూ ఉంటారు. ఎవరో మరి వారి బంధువులో, వారి స్నేహితులు, వారి అత్తమామలో, లేకపోతే వారి ఇంటికి వచ్చిన వారికి ఇంటికి వచ్చేవారు కానీ, వారి ఆల్రెడీ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ వారిని ఏమైనా నెగటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటి వలన ముడుచుకుపోతూ ఉంటారు. అయ్యో నా విలువ ఇంతేనేమో, అయ్యో నా సామర్థ్యం ఇంతేనేమో, నేను ఇంతేనేమో ఇంకా అని చాలాసార్లు తమ విలువను తామే అండర్ ఎస్టిమేట్ చేసేసుకుంటూ ఉంటారు. ప్రియమైన సహోదరి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ప్రజలు నీకు ఇచ్చే విలువను బట్టి నీ విలువ ఆధారపడి లేదు, కానీ క్రీస్తు ప్రభువు విలువ పెట్టి నిన్ను కొన్నాడు కనుక నీవు విలువైన వ్యక్తివని గుర్తించు. హల్లెలూయా. నీ విలువ నీకు తెలియకపోతే అపవాది నిన్ను మోసం చేస్తాడు. నీ విలువ నీకు తెలియకపోతే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తారు. నీ విలువ నీకు తెలిస్తే, నీవు విలువైన వ్యక్తివని నీవు గుర్తిస్తే ఒక విలువైన జీవితాన్ని నువ్వు దేవుని కొరకు జీవించగలవు.